కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశయులందరికీ నమస్కారములు. నా పేరు గౌత్ కట్ల అంకమ్మరావు. నేను కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి మన కృష్ణా గుంటూరులో గ్రాడ్యుయేట్లు 3,48,000 మంది ఉన్నారు. మరి ఎంతమంది బీఈడీలు, డిగ్రీలు, పీజీలు, మరి ఎంబీఏలు, బీటెక్లు చేసి ఖాళీగా ఉన్నారు. మరి మన ప్రభుత్వం చెప్తుంది నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 ఇస్తామన్నది. మరి ఈ పథకము ఇంతవరకు అమలు కాలేదు. మరి వాలంటీర్లకి ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తానన్నది గెలిచిన వెంటనే. కానీ ఈ పథకం ఇంతవరకు అమలు కాలేదు. మరి అలాగే మరి టీచర్స్ ఎవరైతే ఉన్నారో మరి బీఈడీ చేసి టెట్ ఎగ్జామ్ రాసి మరి ఎంతో కాలం నుంచి మరి జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి టీచర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి మెగా డిఎస్సి అన్నారు. ఇంతవరకు ఆ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. మరి అలాగే ఇంకను మరి అమ్మకు వందనం ఉన్నారు. మరి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తా అన్నారు. ఆ పథకం ఇంకానూ అమలు కాలేదు. మరి అలాగే మరి రైతుకి ప్రతి రైతన్నకి ప్రతి ఎకరానికి 20,000 ఇస్తా అన్నారు. మరి ఈ పథకం ఇంతవరకు అమలు కాలేదు. మరి అలాగే మరి ఆడపిల్లలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 ఇస్తా అన్నారు. మరి ఈ పథకాలు కూడా ఇంకాను జనాలకి ఇంకా అమలు కాలేదు. మరి మరి మన విద్యా వ్యవస్థలో చూసుకుంటే ప్రైవేట్ కాలేజీలు అయితే ఉన్నాయో మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు. మరి చదువు భారాలు మోయలేక. మళ్ళీ అలాగే మన సమాజంలో మహిళల మీద, కాలేజీ పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నారు. మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కావున ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకులకి 5 ఏళ్ళు పండగ వస్తుంది. మరి మన ఓటర్లకి 5 ఏళ్ళకు ఒకేసారి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా నీవు నిద్రమత్తులో ఉంటే ఆ రాజకీయ నాయకులు పంచే క్వార్టర్కి బిర్యానీకి 2,000 రూపాయల కోసం ఆశపడితే ఇంకను నీవు ఉద్యోగాల కోసము ప్రభుత్వము ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల ఈసారి రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరుగు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ యొక్క అమూల్యమైన ఓటును మరి అభ్యర్థినటువంటి నేను మీ గౌత్ కట్ల అంకమ్మరావుని పై 1 సంఖ్య వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. రాబోయే రోజుల్లో ఇంకా ఇండిపెండెంట్లు పోటీ చేసే అవకాశమే లేదు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. ఎందుకంటే ఇక్కడ ప్రధాన పార్టీలే ఉండాలి అని అనుకుంటున్నాయి. ఎందుకు నేను నామినేషన్ వేసిన కాంచి నా నామినేషన్ విత్డ్రా చేసుకోవడం కోసము ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే అధికారంలో ఉన్నారో మరి అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై మా మిస్సెస్ ఎక్కడో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ నేను విత్డ్రా చేసుకోలేదని మా మిస్సెస్కి జాబ్లోంచి తీపిచ్చారు. సోయానా సొంత ఎమ్మెల్యేని పోటీ చేసే ఫోన్ చేయించాలా, నీ జాబ్ తీసేస్తున్నావు, ఇంటికి పొమ్మని చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇండిపెండెంట్లు ఎప్పటికీ పోటీ చేయలేరు. పోటీ చేద్దామన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే ఇక్కడ ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే వాళ్ళే ఉండాలనుకుంటున్నారు. కానీ నార్మల్గా స్వతంత్రంగా సామాన్య వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని అనుకుంటే అలాంటి అభ్యర్థుల్ని ఇంకా ఫ్యూచర్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉండకపోవచ్చు. మా లాంటి వాళ్ళని నిలబడ్డా కూడా వీళ్ళు బెదిరించేస్తున్నారు.
దయచేసి ఓటర్లు కృష్ణా గుంటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటును మీ గౌత్కట్ల అంకమ్మరావు సుధీంద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి 1వ నెంబర్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మీ సమస్యలన్నీ మండలంలోనూ ప్రతి కౌన్సిల్ మండలిలోనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీ గౌత్కట్ల అంకమ్మరావు, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి. జై భారత్.